గుడ్ మార్నింగ్. మనం నిన్న క్లాస్‌లో చెవిషు ఫిల్టర్‌తో ప్రాబ్లమ్స్ చూస్తున్నామమ్మా. సో, ప్రాబ్లమ్ చూసాం నిన్న మనం ఒకటి. సో, చెవిషు ఫిల్టర్ యొక్క డిజైన్ చేయాలి అంటే ఓకే. డిజైన్ ఏ అనలాగ్ లో పాస్ చెవిషు ఫిల్టర్. ఓకే. టు డిజైన్ అనలాగ్ లో పాస్ చెవిషు ఫిల్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? టు ఫైండ్ ది ఆర్డర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్డర్ కనుక్కోవాలి. ఆర్డర్ కనుక్కున్న తర్వాత మనకి పోల్స్ కావాలి. అయితే పోల్స్ మనం డైరెక్ట్‌గా కనుక్కోలేము ఒకేసారి డైరెక్ట్‌గా. సో, అందుకని మనం ఏం చేస్తున్నాము? ఎందుకు కనుక్కోలేము పోల్స్ డైరెక్ట్‌గా? అంటే ఇదిగోండి. పోల్స్ కనుక్కోవాలంటే ఐ హావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఎస్‌కే ఈక్వల్ టు ఏ కాస్ 5కే ప్లస్ జేబీ సైన్ 5కే. ఓకే. నేను ఈ ఫార్ములా ఉపయోగించాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ మనకి 5కే అంటే తెలీదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5కే కనుక్కోవాలి. తర్వాత ఏబీ కూడా తెలీదు. సో, ఏబీ కనుక్కోవాలి. 5కే మనకు వచ్చేస్తుంది ఈజీగానే. ఎందుకనంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఆర్డర్ ఎన్. కాబట్టి మనం ముందుగానే ఆర్డర్ కనుక్కున్నాం కాబట్టి మనము ఈ ఫార్ములా వేసుకుంటే ఇఫ్ ఐ యూజ్ దిస్ ఫార్ములా ఓకే నాకు వచ్చేస్తుంది. సో 5కే వచ్చేస్తుంది. ఏ బి కావాలి నాకు వాల్యూస్. సో ఏ బి అంటే ఏంటి? మైనర్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ అన్నమాట. అది కావాలి మనకి. సో ఏబి కనుక్కోవాలి. ఏబి కనుక్కోవాలంటే అగైన్ ఏబి డిపెండ్స్ అపాన్ మ్యూ. మ్యూ డిపెండ్స్ అపాన్ ఎప్సిలాన్. సో అందుకని ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఫైండ్ ఆర్డర్. ఆర్డర్ కనుక్కున్న తర్వాత ఐ విల్ జంప్ హియర్ టు ఫైండ్ ఎప్సిలాన్. ఓకే. ఆఫ్టర్ ఎప్సిలాన్ ఐ విల్ ఫైండ్ మ్యూ. మ్యూ కనుక్కున్న తర్వాత ఏ బి కనుక్కుంటానమ్మా. ఏ బి కనుక్కున్న తర్వాత అప్పుడు నేను పోల్స్ కనుక్కుంటాను అనమాట. అప్పుడు ఐ విల్ యూస్ దిస్ ఫార్ములా టు ఫైండ్ పోల్స్. దెన్ ఐ విల్ యూస్ దిస్ ఫార్ములా టు ఫైండ్ పోల్స్. ఓకే. పోల్స్ కనుక్కుంటున్నాము. ఇప్పుడు నాకేం కావాలి? పోల్స్ కనుక్కున్న తర్వాత ఐ హావ్ టు రైట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కదా! సో, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి నేను తర్వాత. సో, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి అంటే మనకు పోల్స్ వస్తే యూ విల్ గెట్ డినామినేటర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజీగా వచ్చేస్తుంది మనకి. అవునా కదా? ఓకే. ఇక్కడ న్యూమరేటర్ అన్నది కొద్దిగా కాన్సెప్ట్ కొద్దిగా. సో, ఇక్కడ న్యూమరేటర్ ఎలా వస్తుంది అంటే మనకి పోల్స్ కనుక్కుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌కే అనేది పోల్స్ అనుకుంటే కనుక ఓకే. డినామినేటర్‌లో ఎస్ మైనస్ ఎస్‌కే వేస్తే నాకు పోల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. పోల్స్ వచ్చేస్తున్నాయి మనకి. ఇప్పుడు ఈ న్యూమరేటర్‌లో ఏదో ఒక టర్మ్ ఉండాలి కదా! ఓకేనా? హౌ టు ఫైండ్ దిస్ న్యూమరేటర్? న్యూమరేటర్ ఎలా కనుక్కుంటాం న్యూమరేటర్‌ని? అంటే సింపుల్. నీకొచ్చిన డినామినేటర్‌లో ఎస్ ఈక్వల్ టు 0 పెట్టు. ఓకేనామా? నీకొచ్చిన డినామినేటర్‌లో ఎస్ ఈక్వల్ టు 0 పెట్టు. ఓకే. ఎస్ ఈక్వల్ టు 0 పెడితే మనకు కొంత వాల్యూ వస్తుంది. ఎన్ కనుక ఆడ్ అయిందనుకోండమ్మా, ఆడ్ అయిందనుకోండమ్మా, ఓకే. అప్పుడు ఏం చేస్తావు అంటే ఆ వచ్చిన వాల్యూని న్యూమరేటర్‌లో వేసేసుకో. ఓకే. పోల్స్‌లో ఎస్ ఈక్వల్ టు 0 పెడితే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని న్యూమరేటర్‌లో వేసేసుకో. రైట్ ఇట్ ఇన్ న్యూమరేటర్. ఎప్పుడు ఎన్ కనుక ఆడ్ అయితే. ఎన్ ఒకవేళ ఈవెన్ అయితే ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్ ఏం చేస్తావు అంటే నీకు డినామినేటర్ పాలినామియల్ వచ్చింది కదా! ఆ డినామినేటర్ పాలినామియల్‌లో ఎస్ ఈక్వల్ టు 0 పెట్టేసేయి. ఎస్ ఈక్వల్ టు 0 పెట్టేసిన తర్వాత ఆ వచ్చిన వాల్యూకి ఏం చేస్తావు అంటే 1 వచ్చిన వాల్యూకి ఏం చేస్తారు అంటే √1 + ε² అనే టర్మ్‌తో డివైడ్ చేయండి. రైట్? ఆ వచ్చిన ఫైనల్ వాల్యూని న్యూమరేటర్ కింద వేసుకోవాలి. సో, ఇది మనకి ప్రాసెస్ అన్నమాట. ఆల్రెడీ మనం ప్రాబ్లమ్ చూసాం మనం నిన్న. ఓకే. నౌ లెట్ us మూవ్ ఆన్ టు అనదర్ ప్రాబ్లమ్. అబ్టైన్ అనలాగ్ చెబిషెవ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అన్నాడు అంతే వాడు. అనలాగ్ చెబిషెవ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అన్నాడమ్మా. అంటే ఏం కనుక్కోవాలి? హెచ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి. ఓకే. హెచ్ ఆఫ్ జెడ్ కాదండి. జెడ్ అని వేసాము అంటే ఇట్ డిటర్మైన్స్ డిజిటల్ డొమైన్‌లో ఉండిపోయిందన్నమాట. ఇట్ ఈస్ నౌ బిన్ డిజిటల్ డొమైన్ అన్నమాట. వాడు కనుక్కోమంటుంది ఏంటి? అనలాగ్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాబట్టి మనం ఏం కనుక్కోవాలి? హెచ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలి. హెచ్ ఆఫ్ ఎస్ అంటే
హెచ్ ఆఫ్ జే ఒమేగా ఎస్ ఈక్వల్ జే ఒమేగా కదా. సో మనం ఇది ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలన్నమాట. టు ఫైండ్ దిస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అయితే కన్స్ట్రెంట్స్ ఏంటంట? వాట్ ఆర్ ద కన్స్ట్రెంట్స్? 1/√2 less than equal to h of j omega less than equal to 1. ఓకే, తర్వాత 0 less than equal to omega less than equal to 2. ఓకే, h of j omega less than equal to 0.1 per omega greater than or equal to 4 అన్నాడు అనమాట. ఓకేనా అండి? ఇప్పుడు మీరు కొన్ని అర్థం చేసుకోవాలి. సో గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి? అంటే పాస్ బ్యాండ్ ఎడ్జ్, స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ అన్నవి కావాలి. పాస్ బ్యాండ్ ఎడ్జ్, స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ అన్నవి కావాలి. ఓకేనామా? పాస్ బ్యాండ్ ఎడ్జ్ అండ్ స్టాప్ బ్యాండ్ ఎడ్జ్ మనకి ఇది కావాలి, రైట్? సో వాట్ ఈజ్ పాస్ బ్యాండ్ ఎడ్జ్? గమనించండి. 0 less than equal to omega less than equal to 2 అన్నట్టు రచన ఇక్కడ. 0 less than equal to omega less than equal to 2 అనడమ్మా ఇక్కడ. ఓకేనా? సో దిస్ ఈజ్ ఒమేగా మనకు ఇచ్చాడు అనమాట, రైట్? ఈ ఒమేగా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4 అన్నాడమ్మా ఇక్కడ. ఒమేగా హియర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అన్నాడమ్మా ఇక్కడ వీడు మనకి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఏది ఒమేగా పాస్ బ్యాండ్, ఏది ఒమేగా స్టాప్ బ్యాండ్ అని చెప్తాము అన్నది చూసుకోవాలన్నమాట. ఇది చూసుకోవడానికి కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎలా ఉంది ఇది? ఓకే, ఇది టైప్ 1 టైప్ 2 మనకు తెలియదు, ఏమి తెలియదు మనకి. ఓకేనా? ప్రస్తుతం అప్పుడే మనకి తెలియదు మనకి. ఓకే, లెట్ us సపోజ్ టైప్ 1 అనే అనుకుందాం, రైట్? సో టైప్ 1 అని చెప్పి అనుకుంటే కనుక నౌ ఈ ఎన్ ఆర్డా ఈవెనా అన్న దాన్ని బట్టి మనకి ఉంటుంది. సో ఆర్డా ఈవెన్ పక్కన పెట్టేస్తే ఇలా మన క్యారెక్టరిస్టిక్స్ ఉంటున్నాయి. అవునా అండి? సో ఇక్కడ ఇది ఒమేగా అనుకుంటే ఒమేగా 0 less than equal to omega less than equal to 2 అనడం అన్నమాట ఇక్కడ మనకి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? ఒమేగా లెస్ దాన్ ఈక్వల్ టు 2 దాకా ఉంది 0 నుంచి, అంటే 0 ఇక్కడ ఏదో సమ్ వాల్యూ 2 అనుకుంటే, ఇక్కడ సమ్ వాల్యూ 4 అనుకుంటే 0 to 2 మనకి h ఆఫ్ j ఒమేగా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? ఒకసారి గమనించండి అమ్మా, రా. ఇదేంటిది? h ఆఫ్ j ఒమేగా. అవునా అమ్మా? h ఆఫ్ j ఒమేగా. ఓకే, ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఈ వాల్యూ మనకి 1 అవుతుంది. ఈ వాల్యూ ఏమవుతుంది? 1/√1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ అవుతుంది. అంతేనా అమ్మా? 1/√1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? 1/√1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? కొంచెం జాగ్రత్తగా గమనించండి అమ్మా ఇది, రైట్? ఎందుకంటే వాడు డేటా మొత్తం వచ్చేసాడు, కాకపోతే గ్రాఫ్ తీసుకొని గ్రాఫ్ బట్టి మనం రాసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మనం. ఓకేనా? 0 నుంచి 2 దాకా ఉన్నప్పుడు ఒమేగా 0, ఐ విల్ టేక్ అనదర్ కలర్, ఐ విల్ టేక్ బ్లూ కలర్. ఓకే, 0 నుంచి 2 దాకా ఉన్నప్పుడు ఒమేగా వాల్యూ 0 to 2 ఉన్నప్పుడు ఓకే, h ఆఫ్ j ఒమేగా ఏమైందిరా? ఇట్ ఈస్ వేరింగ్ ఫ్రమ్ 1 and 1/√2. 1/√2 నుంచి 1 దా వేరీ అవుతుందంటమ్మా. అంటే ఇప్పుడు ఈ వాల్యూ అంటే ఇదేంటిది? పాస్ బ్యాండ్. ఇది మనకి పాస్ బ్యాండ్ అన్నమాట. ఓకేనా? ఇది మనకి పాస్ బ్యాండ్ లో ఏమవుతుందంట? 1 నుంచి 1/√2 దా వేరీ అవుతుంది అనమాట. పాస్ బ్యాండ్ లో మీకు రిపుల్ ఎక్కడి నుంచి ఎక్కడ వేరీ అవుతుంది? 1 నుంచి 1/√1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ దా వేరీ అవుతుందిరా. అంటే వాడు ఇచ్చిన మీనింగ్ ఏంటి?
1/√1 అంటే 1/√2 అని వాడు ఇచ్చాడండి. 1/√2 అని వాడు ఇచ్చాడమ్మా వాడు మనకి. ఓకేనా, ఇది మీరు అర్థం చేసుకోవాలమ్మా. రైట్, చూడు ఒకసారి మళ్ళీ చెప్తా దీన్ని నేను. 0 నుంచి 2 దాకా ఉన్నప్పుడు ఒమేగా, 0 నుంచి ఒమేగా 2 దాకా ఉన్నప్పుడు ఇదిగో ఈ రీజియన్ లో ఇదిగో ఒమేగా 0 to 2. ఓకేనా, ఈ రీజియన్ లో వాట్ ఈస్ హెచ్ ఆఫ్ జే ఒమేగా 1/√2 నుంచి 1 దాకా వేరీ అవుతుందంట. ఓకేనా, సో ఇదిగో ఇది 1/√2 ఇది 1. గమనించండి, మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం క్యారెక్టరిస్టిక్స్ గీస్తున్నప్పుడు గమనించండి, పాస్ బ్యాండ్ లో ఒమేగా ఆ పాస్ బ్యాండ్ లో క్యారెక్టరిస్టిక్స్ ఎలా వేరీ అవుతున్నాయి? రిప్పుల్ వస్తున్నామా మనకి పాస్ బ్యాండ్ లో? ఓకేనా, రిప్పుల్ వస్తుందా? అది ఎక్కడి దాకా వస్తుంది? 1 నుంచి 1/√1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ వేరీ అవుతుంది అనమాట. అంటే వాడు మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ? ఈ పాస్ బ్యాండ్ రిప్పుల్ 1 నుంచి 1/√2 దాకా ఉంది అంటున్నాడు రా. అంటే మీనింగ్ ఏంటి? 1/√1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ వాల్యూ 1/√2. అదిగో అదే ఇక్కడ రాశాను, ఓకేనమ్మా. అప్పుడు ఓకే, అప్పుడు మనకి ఈ ఒమేగా ఏమవుతోంది? 0 నుంచి 2 దాకా ఉంది కదా ఈ ఒమేగా ఏమవుతోంది? ఇది దిస్ ఒమేగా ఈజ్ ఒమేగా పి. ఎందుకంటే మనం చెప్తుంది పాస్ బ్యాండ్ చెప్తున్నాం కాబట్టి ఇది పాస్ బ్యాండ్ ఎడ్జ్. సో ఒమేగా పి ఈక్వల్ టు 2. 0 నుంచి 2 దాకా ఉంది, అది కూడా ఇక్కడ రాశాను. 0 నుంచి 2 దాకా ఉంది, అది ఇక్కడ రాశాను రా. ఓకేనా, అది ఇక్కడ రాశాను. రైట్, తర్వాత కొద్దిగా మళ్ళీ మీరు గమనిస్తే కనుక ఇక్కడ కింద మళ్ళీ వాడు మనకి ఇచ్చాడు రా. అదేంటది వాడు మనకి ఇచ్చింది? ఇదిగోండి, ఇదన్నమాట. హెచ్ ఆఫ్ జే ఒమేగా లెస్ దాన్ 0.1. హెచ్ ఆఫ్ జే ఒమేగా లెస్ దాన్ 0.1 when ఒమేగా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4. ఒమేగా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4 అంటే ఇక్కడ నుంచి అనమాట. ఇంకా ఓకేనా, ఐ విల్ టేక్ బ్లూ కలర్ అగైన్. ఇదిగోండి, ఇక్కడ నుంచి మొత్తం ఇంకా ఒమేగా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4. ఓకే, ఇక్కడ అనమాట. రైట్, ఒమేగా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4. అక్కడ హెచ్ ఆఫ్ జే ఒమేగా ఎంత ఉందంటమ్మా? 0.1 ఉందంట. హెచ్ ఆఫ్ జే ఒమేగా 0.1 ఉందంట. అసలు ఈ వాల్యూ ఏంటిది? 1/√1 ప్లస్ లాంబ్డా స్క్వేరే కదా ఈ వాల్యూ మనకి. ఇది అవునా అమ్మా? మన క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నామండి ఇది. ఓకేనా, 1/√1 ప్లస్ లాంబ్డా స్క్వేర్. ఒకసారి మీరు గుర్తించుకోండి కావాలంటే. ఇదిగోండి, మనం ఇక్కడ చెప్పుకున్నాము. ఇదిగోండి ఇక్కడ అన్నమాట. ఇదిగోండి, ఓకే, ఇది 1/√1 ప్లస్ లాంబ్డా స్క్వేర్, ఇది 1/√1 ప్లస్ లాంబ్డా స్క్వేర్. ఓకేనమ్మా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది. రైట్, అందుకని ఇక్కడ కొద్దిగా పాస్ చేస్తాను. సో సారీ, రైట్, ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఇక్కడ ఏమొచ్చింది అంటే 1/√1 ప్లస్ లాంబ్డా స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? 0.1. ఇదిగో అది ఇక్కడ రాశాను, 1/√1 ప్లస్ లాంబ్డా స్క్వేర్ 0.1. ఇప్పుడు ఈ ఒమేగా గ్రేటర్ దాన్ 4 కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది? స్టాప్ బ్యాండ్ అవుతుంది అనమాట. ఇట్ విల్ బికమ్ ఒమేగా పి, సారీ ఒమేగా ఎస్. సింపుల్ రా, సింపుల్. ఇప్పుడు ఒమేగా ఎక్కడ వేరుతుంది? 0 to 2 దాకా వేరీ అవుతుంది. ఇది గ్రేటర్ దాన్ 4 ఉంది. తక్కువ ఉన్న వాల్యూ ఏమో పాస్ బ్యాండ్, ఎక్కువ ఉన్న వాల్యూ ఏమో స్టాప్ బ్యాండ్ అనమాట, లో పాస్. అంతే, సింపుల్. రైట్, సో ఇప్పుడు నాకు క్వశ్చన్ నుంచి ఏమి ఇచ్చాడు అంటే 1/√1 స్క్వేర్ ఇచ్చాడు, 1/√1 లాంబ్డా స్క్వేర్ ఇచ్చాడు, ఒమేగా పి ఇచ్చాడు, ఒమేగా ఎస్ ఇచ్చాడు. ఓకేనమ్మా, ఒమేగా ఎస్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఏం కనుక్కోవచ్చు? ఫ్రమ్ దిస్ ఐఎమ్ ఎరేజింగ్ ఆల్ దీస్ అమ్మా ఇప్పుడు. ఓకే, ఫ్రమ్ దిస్ మనం ఇక్కడ ఏం కనుక్కోవచ్చు? 1/√1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ ఏమో 1/√2 అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎప్సిలాన్ హియర్? ఇట్ విల్ ఈక్వల్ టు 1 అయిపోతుంది అనమాట. ఓకే, ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 అయిపోతుంది ఫ్రమ్ దిస్.
ఓకే, దీని నుంచి లాంబ్డా ఏమవుతుంది కనుక్కోండి. 1/√1 ప్లస్ లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.1. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేసి లాంబ్డా కనుక్కోండి సింపుల్గా. ఓకే, మీకు లాంబ్డా వచ్చేస్తుంది, మీకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో మీకు లాంబ్డా వచ్చింది, ఎప్సిలాన్ వచ్చింది, లాంబ్డా వచ్చింది, ఎప్సిలాన్ వచ్చింది. ఓకేనమ్మా. అట్ ద సేమ్ టైం మీకు ఒమేగా పి వచ్చింది, ఒమేగా ఎస్ కూడా వచ్చింది, ఒమేగా పి వచ్చింది, ఒమేగా ఎస్ కూడా వచ్చింది. ఓకేనండి, ఓకేనండి. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం కనుక్కోవచ్చు, ఆర్డర్ కనుక్కోవచ్చు కదా. ఆర్డర్ n ఈక్వల్ టు cos h inverse of lambda by epsilon by cos h inverse of omega s by omega p. ఇదేంటి, ఇది కూడా అదేనమ్మా. గమనించండి, మీరు ఇందాక ఈ ఫార్ములా వేసేప్పుడు ఈ ఫార్ములా వేసి పనుకోవచ్చు. ఇదిగోండి, ఇది మీకు లాంబ్డా, ఇది మీకు ఎప్సిలాన్ కదా వాల్యూ. ఓకేనా, అవునా కదా. సో ఆ వాల్యూస్ ఇక్కడ వేస్తున్నాను. పాస్ బ్యాండ్ లోదేమో ఎప్సిలాన్ వాల్యూ, స్టాప్ బ్యాండ్ ఏమో లాంబ్డా కదా వాల్యూ మీకు అది. ఓకేనా, సో అదే ఇక్కడ వేస్తున్నాను అనమాట. దీని బదులుగా లాంబ్డా బై ఎప్సిలాన్ రాసుకున్నాను అనమాట, అంతే, సింపుల్. ఓకేనమ్మా, లాంబ్డా బై ఎప్సిలాన్ రాసుకున్నానండి. సో ఇప్పుడు ఏమవుతుంది, లాంబ్డా ఇగో ఇక్కడ వచ్చింది మనకి, ఎప్సిలాన్ దీని నుంచి వచ్చింది మనకి, దీని నుంచి నాకు ఎప్సిలాన్ వచ్చింది. సో వేసుకుంటున్నాను. ఐఎమ్ గెటింగ్ 2.269 వచ్చిందిరా, 2.269 వచ్చిందిరా. ఇప్పుడు నేను ఏం చేయాలి, రౌండ్ ఇట్ ఆఫ్ టు నెక్స్ట్ హైయర్ ఇంటిజర్. ఓకేనా, రౌండ్ ఇట్ ఆఫ్ టు నెక్స్ట్ హైయర్ ఇంటిజర్. n ఈక్వల్ టు 3 వేసుకుంటున్నాను, ఎందుకంటే 2.269 వచ్చింది కదా. రౌండ్ ఇట్ ఆఫ్ టు నెక్స్ట్ హైయర్ ఇంటిజర్. ఓకే, 3 వేసుకోండి. ఓకేనండి, 3 అప్రాక్సిమేషన్ అనమాట. ఆర్డర్ 3 కింద ఇది అప్రాక్సిమేట్ చేసుకోండి. సో ఆర్డర్ కనుక్కున్నాము. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, పోల్స్ కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు ఆర్డర్ ఓకే, డయాగ్రామ్ మీకు నెక్స్ట్ చెప్తాను రా, డయాగ్రామ్ మీకు నెక్స్ట్ చెప్తా ఇది నేను. ఓకే, ఇప్పుడు పోల్స్ కనుక్కోవాలి. పోల్స్ కనుక్కోవాలంటే ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్డర్ వచ్చింది. ఓకే, మనకు ఆర్డర్ వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, పోల్స్ కనుక్కోవాలి. పోల్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, ఇది ఫార్ములా. ఇందులో నాకు ఏ కావాలి, బి కావాలి. 5K వచ్చేస్తుంది ఈజీగా, నాకు ఏ కావాలి, బి కావాలి. ఓకేనా, ఏ ఎలా కనుక్కుంటాను, ఈ ఫార్ములా వేస్తాను. బి ఎలా కనుక్కుంటాను, ఈ ఫార్ములా వేస్తాను. ఏ బి కనుక్కోవాలంటే నాకేం కావాలి, మ్యూ కావాలి. గమనించండి, మనకు ఆల్రెడీ ఇక్కడ ఎప్సిలాన్ వచ్చేసింది, మనకి ఎప్సిలాన్ ఈ ప్రాబ్లంలో మనకు వచ్చేసిందమ్మా. అవునా, ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 అని మనకు వచ్చేసిందమ్మా మనకి ఇది, రైట్. సో ఆల్రెడీ మనకి ఎప్సిలాన్ వచ్చేసింది ఇంకా మనకి. సో మ్యూ కనుక్కుంటే ఏ బి కనుక్కోవచ్చు. సో అందుకని ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూ కనుక్కుంటున్నాను. ఓకే, మ్యూ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇన్వర్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ ఎప్సిలాన్ పవర్ -2. నాకు ఇక్కడ ఎప్సిలాన్ వాల్యూ ఎంత వచ్చింది, ఇదిగోండి 1 వచ్చింది ఇక్కడ నాకు. ఓకే, ఫ్రమ్ దిస్ నాకు ఎప్సిలాన్ వాల్యూ 1 అనేది వచ్చింది. ఓకేనా, కాబట్టి నేను ఆ ఎప్సిలాన్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను రా. ఓకేనా, ఇది సాల్వ్ చేస్తే నాకు ఇది 1 వచ్చింది వాల్యూ, ఎప్సిలాన్ వాల్యూ. I am substituting that in this equation. So epsilon value 1 plus square root of 1 plus 1 power -2. So మొత్తం సాల్వ్ చేస్తే మీకు 2.414 వస్తుందమ్మా. మీకు ఎప్సిలాన్ వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, మ్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి, బి కూడా కనుక్కోవాలి. బై యూజింగ్ దిస్ ఫార్ములా మనం ఏ బి కనుక్కుంటున్నాం అనమాట. ఓకేనా, ఏ బి కనుక్కుంటున్నాను. ఏ వచ్చింది, బి వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి, పోల్స్ కావాలి. అవునా కదా. Excuse me. See here, ఏ వచ్చింది, బి వచ్చింది. ఓకే, అంటే నాకు ఇదిగోండి ఇంతవరకు వచ్చింది, మనకి ఎంతవరకు అయిపోయింది మనకి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, మనం ఇక్కడ పోల్స్ కనుక్కోవాలి. ఫైండ్ హియర్ పోల్స్. ఎన్ వాల్యూ ఎంత, 3. కాబట్టి కే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, 1 2 3. అంటే మనకి ఏమొస్తాయి ఇప్పుడు 5 1 5 2 5 3 వస్తాయమ్మా. ఓకే, వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. యూ విల్ గెట్ S1 S2 S3 as 3 పోల్స్ అన్నమాట. ఓకేనా.
అదే ఇక్కడ చేస్తున్నాను. సో మనకి వెన్ కేవలం 1 పెడితే పై బై 2 ప్లస్ 2 మైనస్ 1 1 బై 2 ఇంటూ 3 6 అంటే 1 బై 3 ఇంటూ పై. ఓకేనండి, 3 ఇంటూ పై అంటే పై బై 3 అనమాట. సో కే వాల్యూ పై బై 2 ప్లస్ పై బై 3 వాల్యూ వేసుకుంటే 5k వస్తుంది. ఓకేనా, 5 1 వస్తుంది. ఓకేనామా, గమనించండి 5 1 5 1 నుంచి ఇక్కడ పై బై 2 5 by 2 plus 5 by 2 plus 2 into k value 1, 2 into 1 2 2 minus 1 1. Okay, 1 into 2 into 1 kada, 2 into 1 2 2 minus 1 1 1 into pi అంటే pi n వాల్యూ ఎంతమా ఇక్కడ 3 కదా n వాల్యూ. సో 2 into 3 6. ఇది మీకు 5 1 వాల్యూ. అలాగే 5 2 వాల్యూ ఎంత? 5 2 వాల్యూ ఎంత? 5 by 2 ప్లస్ 2 ఇంటూ k వాల్యూ 2 ఇక్కడ మనం తీసుకుంది. ఇప్పుడు 2 ఇంటూ 4 4 మైనస్ 1 3 3 pi by 6 3 pi by n వాల్యూ 3 కదా, 2 ఇంటూ 3 6 అంటే 3 1s 3 2s pi by 2. ఓకేనమ్మా, ఇది మీకు వాల్యూ pi by 2 అవుతుంది అనమాట. ఈ వాల్యూ మీకు ఇది pi by 2 అవుతుంది. సో pi by 2 pi by 2 plus pi by 2 pi. అలాగే 5 3 వాల్యూ ఎంత? pi by 2 ప్లస్ 2 into 3 6 6 minus 1 5 5 pi by 6. ఓకేనండి, 5 pi by 6 5 pi by 6. ఓకే, ఇందులో నాకు 5 1 అంటే ఇదిగో సాల్వ్ చేసి ఇది వస్తుంది. పై వాల్యూ మీరు 180 చేసుకోండి. 180 by 2 90 90 ప్లస్ 180 by 6 30 90 ప్లస్ 30 120. తర్వాత పై బై 2 ప్లస్ 5 by 2 180. ఓకే, ఇది పై వాల్యూ మీరు 180 వేసుకొని 180 by 2 అంటే 90 ప్లస్ 5 ఇంటూ 180 by 6. ఓకే, అంటే 30 5 into 30. ఓకే, 5 into 30 150 ప్లస్ 90 240. ఓకేనామా, అలా మనకు వచ్చినాయి మా వాల్యూస్ ఇది. సో 5 1 5 2 5 3 మూడు మనకి వాల్యూస్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు మనకి ఏం కావాలి? పోల్స్ కావాలి. SK ఈక్వల్ టు A cos 5k ప్లస్ JB sin 5k. ఓకే, when k ఈక్వల్ టు 1 S1 ఈక్వల్ టు A cos 5 1 ప్లస్ JB sin 5 1. A అంటే వాల్యూ మీకు వచ్చింది cos 5 1 అంటే ఇదిగోండి ఇది ప్లస్ J ఇంటూ B మీకు వాల్యూ వచ్చింది దాకా ఇదిగో B ఇక్కడ. ఓకేనా, సో ఇంటూ 5 1 సాల్వ్ చేస్తే మీకు ఇది వచ్చిందమ్మా. నెక్స్ట్ when k ఈక్వల్ టు 2 పెట్టుకుంటే S2 అంటే A cos 5 2 JB sin 5 2 సాల్వ్ చేస్తే మీకు ఇది వచ్చిన వాల్యూ. అలాగే when k ఈక్వల్ టు 3 S3 ఈక్వల్ టు A cos 5 3 ప్లస్ JB sin 5 3. ఓకే, సాల్వ్ చేస్తే మీకు ఇది వచ్చింది వాల్యూ. రైట్, ఇప్పుడు మీకు పోల్స్ వచ్చేసినాయి. వాట్ ఈస్ ద డినామినేటర్ నౌ? ఓకే, S మైనస్ S1 మీకు ఇక్కడ డినామినేటర్ ఏమవుతుందండి? డినామినేటర్ ఇక్కడ మీకు ఏమవుతుందమ్మా? డినామినేటర్ మీకు S మైనస్ S1 ఇంటూ S మైనస్ S2 మూడు పోల్స్ వచ్చాయి కాబట్టి ఇంటూ S మైనస్ S3. ఓకేనామా, ఇది మీకు డినామినేటర్ అవుతుంది. ఓకేనండి, ఇది డినామినేటర్. ఓకే, సో S మైనస్ S1 అంటే ఏంటి? ఇదిగోండి S మైనస్ ఆఫ్ S1 అంటే ఏంటి? ఇది కదా మీకు మైనస్ 0.298 ప్లస్ J 1.807. ఓకేనామా, ఇది మీకు వచ్చింది. సో ఈ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్, ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ ఇంటూ ప్లస్, ఇక్కడ మీకు మైనస్ వస్తుంది, ఓకేనండి, ఇది మీకు వచ్చిన ఫస్ట్ అనమాట. ఓకేనండి, ఇది మీకు వచ్చిన ఫస్ట్ అనమాట, S1 అనమాట. ఓకేనా, రైట్. తర్వాత S మైనస్ S2 ఇది వేస్తారు. ఓకేనామా, ఇంటూ ఈ టోటల్ వాల్యూ
ఈ టోటల్ వాల్యూ ఇదిగోండమ్మా, ఈ టోటల్ వాల్యూ ఇక్కడ వాడు ఇక్కడ రాశాడు రా. ఓకేనా, ఇప్పుడు చెప్పిన దీన్ని S1 అని వాడు ఇక్కడ రాశాడు రా. రైట్, తర్వాత S మైనస్ S2 అంటే S మైనస్ ఆఫ్ మైనస్ 0.596. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే S ప్లస్ 0.56 వస్తుందమ్మా, ఇది ఇక్కడ రాశాడు రా వాడు. అలాగే S మైనస్ S3 అంటే S ప్లస్ 0.298 ప్లస్ J 1.807 వస్తుందమ్మా, అది వాడు ఇక్కడ రాశాడు రా. సో దీన్ని మల్టిప్లై చేయండి మొత్తం మీరు. ఇప్పుడు గమనించండి, నేను ఈ రెండు సాల్వ్ చేస్తా. ఎందుకని, ఈ రెండు ఎలా ఉన్నాయి మనకి గమనించండి రా. మీకు చేసిన ఆన్సర్ కరెక్ట్ తప్ప ఈజీగా అర్థమైపోతుంది అనమాట. మీకు ఏదైనా ఒక టర్మ్ కాంప్లెక్స్ లో వస్తే, ఒక టర్మ్ మీకు కాంప్లెక్స్ లో వస్తే ఖచ్చితంగా ఇంకో టర్మ్ మీకు కాంప్లెక్స్ కాంజుగేట్ లో వచ్చి తీరుతుంది. ఓకేనామా, అర్థమవుతుందా? ఒక టర్మ్ మీకు కాంప్లెక్స్ లో వస్తే ఇంకో టర్మ్, ఏదో ఒక టర్మ్ మీకు కరస్పాండింగ్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ పోల్స్ అన్ని కూడాను, ఇక్కడ పోల్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ పేర్స్ లో మీకు వస్తాయి, అది గుర్తుంచుకోవాలి మీరు. రైట్, సో ఇదన్నమాట. సో ఇది ఎలా ఉంది ఇక్కడ సాల్వ్ చేస్తే, ఏ ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్ లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అనమాట, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అనమాట. సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చిందమ్మా వాల్యూ. ఓకే, ఇది మనకేంటిది డినామినేటర్, మనకేంటిది డినామినేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి ఇక్కడ డినామినేటర్ లో ఎస్ ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి. ఎస్ ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకుంటే ఏమవుతుంది, 0.596 ఇక్కడ మిగులుతుంది ఫస్ట్ టర్మ్ నుంచి. ఈ టర్మ్ నుంచి నాకు ఈ టర్మ్ నుంచి ఎస్ 0 పెడితే 0.596 మిగులుతుందమ్మా. ఈ టర్మ్ నుంచి నాకేం మిగులుతుంది, 3.354 మిగులుతుంది. S0 పెట్టుకుంటే టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, S0 పెట్టుకుంటే ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో 0.56 ఇంటూ 3.354 వేస్తే సమ్ వాల్యూ ఎంతో వస్తుంది మనకి. ఓకేనా, వేస్తే నాకు ఎంతో సమ్ వాల్యూ వస్తుందమ్మా. వాల్యూ నాకు 2 వచ్చిందిరా. ఓకే, ఇది ఇంటూ ఇది చేస్తే వాల్యూ 2 వచ్చిందమ్మా. ఓకే, సో S0 పెట్టండి. S0 పెడితే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము S0 పెట్టాము, ఒక వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంటిది, ఎన్ ఆడ్ ఈవెనా, ఎన్ ఇక్కడ మనకి ఆడ్ వాల్యూ వచ్చిందిరా, అండ్ ఇక్కడ మనకి ఆడ్ వాల్యూ వచ్చిందిరా. ఆడ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ వచ్చిన S = 0లో S = 0 పెడితే వచ్చిన వాల్యూని న్యూమరేటర్లో వేసేసుకోవాలి. సో న్యూమరేటర్లో వేసేస్తున్నాము. ఆ వాల్యూని ఇక్కడ నేను న్యూమరేటర్లో వేసేసాను. ఇదిగోండమ్మా. సో దిస్ ఇస్ మై డినామినేటర్, ఆ డినామినేటర్ ఇక్కడ వేసాను. న్యూమరేటర్లో S = 0 పెట్టుకుంటే వచ్చిన వాల్యూని న్యూమరేటర్లో వేసుకోవాలన్నమాట. ఓకే, అది ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎలా వస్తుంది, 1/1 + ε² నుంచి వేరే ఈ 1 దాకా ఇలా వస్తుంది ఆ గ్రాఫ్. లేకపోతే 1 నుంచి డిక్రీజ్ అవుతూ 1/√1 + ε² దాకా వేరీ అయిపోయి ఇలా వస్తుందా గ్రాఫ్. అంటే n ఇక్కడ మనకేంటి, ఈవెనా ఆడా, ఆడ్. n ఆడ్ కాబట్టి మనకి గ్రాఫ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1/1 + ε² దాకా వేరీ అవుతుంది. స్టార్ట్స్ ఫ్రమ్ 1. ఈవెన్ అయితే ఏమవుతుంది, n అంటే 1/1 + ε², 1/√1 + ε² దగ్గర నుంచి వేరీ అయ్యి 1 దాకా వెళ్తుంది అనమాట, మాక్సిమం అనమాట. ఓకే, ఇది మనకి ప్రాబ్లం అనమాట. రైట్, ఇంత తప్ప ఇక మోడల్స్ లేవురా. సో చూడండి, ఇక్కడ డిటర్మైన్ ఆర్డర్ అండ్ పోల్స్. ఆర్డర్ కనుక్కోవాలి, పోల్స్ కనుక్కోవాలి. ఆఫ్ టైప్ 1 అని వాడు ఇచ్చారు రావడం మనకి. టైప్ 1 లో పాస్ చెబిషెవ్ ఫిల్టర్. టైప్ 1 అంటే ఏమవుతుంది, అది మనకి టైప్ 1 అంటే ఏమవుతుంది మనకి, ఇప్పుడు మనం చేస్తున్న టైప్ 1. ఓకే, చెబిషెవ్ ఫిల్టర్ దట్ హ్యాస్ 1 dB రిపుల్ ఇన్ పాస్ బ్యాండ్. అంటే పాస్ బ్యాండ్ రిపుల్ ఎంతమ్మా, 1 dB. ఓకేనమ్మా, రిపుల్ ఇన్ పాస్ బ్యాండ్. ఓకేనమ్మా, 1 dB రిపుల్ ఇన్ పాస్ బ్యాండ్. అండ్ పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ωp = 1000π. ωp ఇచ్చాడు. ఇది మనకి ఏమవుతుంది, మనకి ఇప్పుడు ఇది ఆల్ఫా p అవుతుంది అనమాట. 1 dB రిపుల్ ఇన్ పాస్ బ్యాండ్ కస్టమర్కి ఇది ఏమవుతుంది, ఇది ఆల్ఫా p అవుతుంది అనమాట. ఏ స్టాప్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2000π అంటే ఇది మనకి స్టాప్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ωs అవుతుంది. at an attenuation of 40 dB or more అన్నాడు రా.
సో ఇది మనకి ఏమవుతుంది, ఆల్ఫా ఎస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆల్ఫా పి ఇచ్చాడు, ఆల్ఫా ఎస్ ఇచ్చాడు, ఒమేగా పి ఇచ్చాడు, ఒమేగా ఎస్ ఇచ్చాడు. అవి కనుక్కోవాలి, ఆర్డర్ కనుక్కోవాలి. ఇదిగో ఆర్డర్ కనుక్కున్నాము, ఫార్ములా ఇది వేసుకుంటాం మనము. ఓకే, ఫార్ములా వేసుకొని ఆర్డర్ కనుక్కుంటున్నాము. ఆర్డర్ కనుక్కున్న తర్వాత ఆర్డర్ని రౌండ్ ఆఫ్ చేయాలి టు హైయర్ వాల్యూ. సో 4.536 ఉంది కాబట్టి n = 5 చేసేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఏం కనుక్కోవాలి, ఎప్సిలాన్ కనుక్కోవాలి, తర్వాత అప్పుడు తర్వాత మ్యూ కనుక్కోవాలి, తర్వాత ఏ కనుక్కోవాలి, బి కనుక్కోవాలి. అప్పుడు మీ 5K వచ్చేస్తుంది. పోల్స్లో పెట్టండి. వాడు అడిగింది ఏంటి, పోల్స్ కనుక్కున్నాడు అంతే, వాడు మనల్ని, అంతేనా. ఈ టోల్డ్ us to find poles, డిటర్మైన్ ది ఆర్డర్ అండ్ పోల్స్ అని రావాడు అంతే. క్వశ్చన్ చూడండి ఒకసారి, మీకు ట్రాన్స్ఫర్మేషన్ అడిగాడా, అడగలేదు. ఓకేనా, పోల్స్ ఆర్డర్ కనుక్కోమన్నాడు, అదే కనుక్కున్నాము. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనమ్మా. తర్వాత డిజైన్ చెబిషెవ్ ఫిల్టర్ విత్ మాక్సిమం పాస్ బ్యాండ్ అటెన్యూయేషన్ ఆఫ్ 2.5 dB అన్నట్రా. పాస్ బ్యాండ్ అటెన్యూయేషన్ అంటే ఏంటి, ఆల్ఫా పి అంటే ఏపీ. ఓకేనా, ఏపీ ఆర్ ఆల్ఫా పి ఎంత, 2.5 dB. ఒమేగా పి ఎక్కడ ఎంత ఇచ్చాడు, 20 radians per second ఇచ్చాడు. అండ్ స్టాప్ బ్యాండ్ అటెన్యూయేషన్ ఆఫ్ 30 dB అన్నట్రా. అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, ఆల్ఫా ఎస్ ఇచ్చాడు. స్టాప్ బ్యాండ్ అటెన్యూయేషన్ ఆల్ఫా ఎస్ ఆర్ ఏఎస్. ఓకే, what is the stop band edge frequency ఎంత, ఒమేగా ఎస్ 50 ఇచ్చాడమ్మా వాడు మనకి. సో వాడు మనకి ఇచ్చేసాడు వాడు మనకి. అంటే ఇప్పుడు ఆల్ఫా పి ఆల్ఫా ఎస్ ఏపీ ఎపిసోడ్ ఇవ్వచ్చు డేటాని, లేకపోతే ఈ విధంగా ఎప్సిలాన్లు లాంబ్డాలు కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇది కొద్దిగా ఇండైరెక్ట్ ఫామ్ అనమాట. మీరు గ్రాఫ్ ఒకసారి వేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇది గ్రాఫ్ వేసుకుంటే మీకు ఇది అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో ఇలా మోడల్ చూసుకోండి ఒకసారి, నేను మోడల్ చూసుకోండి ఒకసారి, ఈజీగా ఉంటుంది ఇంకా ప్రాబ్లమ్స్ చేయడానికి. ఇంకా తప్ప మీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవురా, ది ఆర్ ది ప్రాబ్లమ్స్ అంతే. ఇంత తప్ప మోడల్స్ ఏమీ లేవు. అంటే మీ డెరివేషన్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా చేసేయచ్చు అనమాట ఇంకా, రైట్. సో వాడు ఇచ్చాడు, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఎన్ కనుక్కోవాలి. ఆర్డర్ కనుక్కుంటున్నాము. ఓకేనమ్మా, ఆర్డర్ కనుక్కుంటున్నాము. ఆర్డర్ కనుక్కున్న తర్వాత మనము మ్యూ కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి, బి కనుక్కోవాలి. ప్రాబ్లమ్ మీకు వచ్చేస్తుంది ఇంకా ఈజీగా. ఓకేనా అండి. సో పోల్స్ కనుక్కుంటున్నాడు. ఆ పోల్స్ వచ్చిన పోల్స్ ఏంటిది, ఇది ఆర్డర్ ఎంత వచ్చింది మీకు ఇక్కడ, ఆర్డర్ ఎన్ వాల్యూ ఎంత, 3. ఆర్డర్ n3 కాబట్టి ఇది ఆడ్. ఓకేనా, ఆడ్ ఫంక్షన్ వచ్చిందమ్మా. ఆడ్ ఫంక్షన్ వస్తే ఏం చేయాలి మనం, ఆడ్ ఫంక్షన్ వస్తే ఇచ్చిన పోల్స్ లో s = 0 పెట్టుకొని ఆ వచ్చిన వాల్యూని న్యూమరేటర్ వేసి పడేయాలి అంతే. ఓకే, దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్. గర్ల్స్ రైట్ రోల్ నెంబర్ చార్ట్ బాక్స్. గర్ల్స్ ఇవేనా మన మోడల్స్ ఉంది. ఓకే, చెబిషెవ్ ఫిల్టర్ లో any doubts? Any doubts? Boys, try to roll numbers now in chart box. Boys, enter your roll numbers in chart box. డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఇవేనా ప్రాబ్లమ్స్ మనకి బటర్ చెబిషెవ్లో కూడా చాలా సింపుల్, వదిలిపెట్టద్దమ్మా, రైట్. నెక్స్ట్ క్లాస్ నుంచి చెప్పుకుందాం మనము డిజిటల్ డొమైన్లో చెప్పుకుందాం అనమాట. ఓకేనా, అవి ఇంకా ఈజీగా ఉంటాయి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయమ్మా అవి. ఓకే, డిఫరెంట్ క్వశ్చన్స్ అనమాట. Shall I wind up? Or if you have any doubts, you can ask me. అన్మ్యూట్ అయ్యారు, డౌట్స్ అని ఉన్నాయా? 4:15 అన్మ్యూట్ అయ్యారు, డౌట్స్ అని ఉన్నాయా? అన్మ్యూట్ అయ్యారు, మ్యూట్ అయిపోమని చెప్పడం కాదమ్మా, డౌట్స్ అంటే అడగండి. ఓకే, రైట్, ఐఎమ్ వైండింగ్ ద క్లాస్.